ఒకప్పుడు ఆది మానవులు కోడిగుడ్లను ఇట్లా మట్టిలో కాల్చుకొని తినేవాళ్ళంట. అందరికి నమస్తే, మేము కడపలం. మామ, మీరు ఎప్పుడైనా నీళ్ళలో ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసింటారు, మట్టిలో కాల్చి మరీ ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసారా? దీన్నే ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అంటారు. ఒకప్పుడు ఆది మానవులు అడవికి వేటకెళ్ళినప్పుడు జంతువులు ఏవి దొరకపోతే ఇలా దొరికిన పక్షి గుడ్లను తీసుకొని ఒక చిన్న గుంతలోడుకొని ఇప్పుడు మనం శనగపిండి గోధుమ పిండి పిసికినట్టు బాగా బంకమట్టిని పిసికేసి ఆ బంకమట్టిలో ఈ కోడిగుడ్డును పెట్టేసి తీసుకున్న గుంతలో అగ్గబెట్టేసి బంకమట్టితో కలుపుకున్న గుడ్లను ఆ గుంతలో వేసేయాలి. కొంచెం బాగా కాలిన తర్వాత ఆ గుంత నిండా మట్టి వేసేసి దానికి దమ్ము పెట్టేయాలి. అదంతా సరే గానీ అప్పుడెప్పుడో ఆది మానవులు కోడిగుడ్ల రెసిపీ ఇప్పుడు నీకెట్ట తెలుసు అనుకుంటానరా? అంటే మా తాత వాళ్ళ తాత ముత్తాత ఒకప్పుడు ఆది మానవుడు అనమాట. అట్ట వంశపారంపర్యంగా కొన్ని వంటలు మేము మర్చిపోలేకపోయినాము. అంటే దీని ప్రకారం మేము ఎంతైనా ఆది మానవుల ఫ్యామిలీ అన్నమాట. మా తాత వాళ్ళ తాత ముత్తాత ఆది మానవుడుగా ఉన్నప్పుడు ఇట్లా రకరకాలుగా వంటలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసుకునే రకరకాల వంటలన్నీ ఇప్పుడు మన కడపోడు పేజీలో రోజు వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి వెరైటీ వంటల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన కడపోడు పేజీని ఫాలో కొట్టేసుకోండి.